ఏపీ సీఎం జగన్పై కేసు హైకోర్టు సంచలన ఉత్తర్వులను అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జగన్పై దాడి కేసు విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు పొడిగింపు. నిలిపివేత ఉత్తర్వులు అయితే పొడిగించారు. విశాఖపట్నం ఎయిర్పోర్టులో అప్పటి విపక్ష నేత ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టు జరుపుతున్న విచారణ నిలిపివేత ఉత్తర్వులను మంగళవారం హైకోర్టు మరోసారి పొడిగించింది. 3 వారాల పాటు విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఇరుపక్షాల వాదనల నిమిత్తం ఈ కేసును వాయిదా వేస్తూ జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు ఆదేశాలైతే జారీ చేశారు. 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్పై కత్తితో జనిపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి హత్యాయత్నం చేశారు. హైకోర్టు ఈ మేరకు ఎన్ఐఏ దర్యాప్తు అయితే కనుక చేపట్టింది. కత్తితో దాడి వెనుక కుట్ర, ప్రేరణ వంటి వాటిని తర్వాత విచారిస్తామని ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ వివరించింది. ఆ తర్వాత వాటి జోలికి వెళ్లలేదని జగన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్ఐఏ కోర్టు విచారణను గతంలో హైకోర్టు నిలిపివేసింది. ఇప్పుడు మరో 3 వారాల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏనైతే ఆదేశించింది.